ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటుంటే వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. అసలు ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుండి బయటపడొచ్చు అంటారు? నిజంగా మీరడిగినట్లు ఈ మధ్య కాలంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గూడా గుండె జబ్బుల తీవ్రత విపరీతంగా పెరిగిపోతుందమ్మా. అవునండి. పూర్వకాలం అయితే ఏదో 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే గుండె జబ్బులు ఎక్కువగా చూస్తున్న పరిస్థితి ఉన్నట్లయితే ఉండేది. అవును. కానీ ఈ రోజుల్లో మాత్రం 25, 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో గూడా ఎక్కువ శాతం మందిలో గుండె జబ్బులొచ్చి అవి ప్రమాదకరంగా మారిపోయేటువంటి పరిస్థితి హ్మ్. ఏర్పడుతుందమ్మా. దీనికి కారణాలు కోకొల్లలు. హ్మ్. అంటే ఆహారపరమైనటువంటి పద్ధతులు సాంప్రదాయ విధానంలో మన పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతిలో మనం ఆహార విధి విధానాలు పాటించలేకపోవడం ప్రధానమైన కారణము. అవును. అట్లే తర్వాత సరైనటువంటి వ్యాయామం మనం దేహానికి ఉండట్లేదమ్మా. అవునండి. అదేవిధంగా మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. హ్మ్. సమయానికి తగినటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాము. ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క రక్తం చిక్కబడడం వల్ల ప్రధానంగా ఈ గుండె జబ్బులు వస్తున్నాయమ్మా.